అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. పోలీసులపై రాళ్లతో దాడి చేశారు కొంతమంది దుండగులు. అయితే రాళ్ల దాడిలో 5గురు పోలీసులకు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే అక్కడ నిరసన తెలుపుతున్న నిరసనకారులపైన పోలీసులు వారిని కంట్రోల్ చేయడం కోసం టియర్ గ్యాస్ని ప్రయోగించారట. రామ్లీలా గ్రౌండ్ సమీపంలో మిడ్నైట్ కూల్చివేతలు చేపడుతుండగా స్థానిక యువత అడ్డుకున్నారు. అయితే టర్క్ మ్యాన్ గేట్ సమీపంలో 17 బుల్డోజర్లతో భారీ ఆపరేషన్ చేపట్టారు. హైకోర్టు ఆదేశాలతో 38,940 చదరపు అడుగుల ఆక్రమణలని అక్కడ తొలగించే ప్రయత్నం చేశారు. సో ఆక్రమించినటువంటి స్థానాన్ని తిరిగి మళ్ళీ జప్తు చేసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉండగా అటువైపు నుంచి కొంతమంది స్థానిక యువత రాళ్లు రువ్వారు పోలీసులపైకి. సో పోలీసులు చాలా తీవ్రంగా 5గురు పోలీసులు గాయపడ్డారు ఈ సంఘటనలో. అటు వారందరినీ కూడా కంట్రోల్ చేయడం కోసం పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. అయితే టర్క్ మ్యాన్ గేట్ సమీపంలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. 17 బుల్డోజర్లు తీసుకెళ్లాడ. విజువల్స్లో మనం చూస్తున్నాం. 38,940 చదరపు అడుగుల ఆక్రమణని తొలగించేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండగా అక్కడ యువత అక్కడ కూలిపోయినటువంటి రాళ్ళు ఇటుకలతోనే పోలీసులపై దాడి చేస్తారు. అక్కడ ఎటువంటి ఆటంకాలు కలగకుండా కూల్చివేతలు సక్రమంగా జరిగే విధంగా పోలీసులు పహారా కాస్తున్నటువంటి వారిపైన స్థానిక యువత మొత్తం రాళ్లతో దాడి చేస్తే 5గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఇన్సిడెంట్లో మనం చూస్తున్నాం విజువల్స్లో ఒకవైపు బుల్డోజర్లు జేసీబీలతో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తూ ఉన్నారు. అదే సమయంలో యువత అక్కడికి చేరుకొని ఆ బండరాలు ఇతరత్ర వాటి వస్తువులతోని పోలీసుల పైన దాడి చేయడం జరిగింది. ఒకసారిగా హైటెన్షన్లో కొంది ఢిల్లీ మొత్తం కూడా నిన్న ఆ సమయంలో దాదాపుగా ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ మొత్తం యువత అంతా కొన్ని వందలాది మంది యువత అక్కడికి చేరుకొని రాళ్ళు ఇవ్వడంతో హైటెన్షన్ నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, సో అక్కడ ఎటువంటి నిర్మాణాలు ఉండేవా, నిర్మాణాల తొలగింపులో ఎందుకు అక్కడికి స్థానిక యువత రావాల్సి వచ్చింది, ఆ యువత పోలీసులపై ఎందుకు దాడి చేశారు, హైకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా ఈ దాడిని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్ గా మనోజ్, అంటే ఇది ఎగ్జాక్ట్ గా రామ్లీలా మైదానం పక్కన ఉన్నటువంటి ఆ మసీద్ తో పాటు శ్మశాన వాటికకు ఆనుకున్నటువంటి ఈ యొక్క భూమి కూడా ఉండడం జరిగింది. అక్కడ అక్రమ కట్టడాలు పూర్తి స్థాయిలో కూడా తొలగించాలని చెప్పేసి కూడా గత ఏడాది నవంబర్లోనే ఢిల్లీ హైకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి నుంచి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్డీఎంసీతో పాటు ఢిల్లీ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఎన్డీఎంసీ నుంచి 17 జేసీబీల ద్వారా అవన్నీ కూడా తొలగించేందుకు ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఆ మున్సిపల్ సంబంధించినటువంటి అధికారుల పైన కావచ్చు, ఇటు పోలీసుల పైన కూడా అక్కడ ఉన్నటువంటి రాళ్లతో కూడా దాడి చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇదంతా కూడా 38,940 చదరపు అడుగుల భూమి కాబట్టి ఇది ఖచ్చితంగా కూడా వెకట్ చేయాలి. ఇవన్నీ కూడా అక్రమంగా నిర్మించారు. అక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్ పైన కూడా కొన్ని షాప్స్ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి అవన్నీ కూడా తొలగించాలని చెప్పేసి కూడా ఇటీవలే ఢిల్లీ హైకోర్టు ఇటు ఢిల్లీ మున్సిపల్ కమిషనర్ కూడా ఒక ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రస్తుతానికి రాత్రి నుంచి కూడా కొంత హైటెన్షన్ అనేది కూడా నెలకొన్నది. అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు బందోబస్తుకు వచ్చినటువంటి పోలీసుల పైన కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు రాళ్లతో కూడా దాడి కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా వారిని పట్టుకునేందుకు ఆ పోలీసులు కూడా ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు కూడా దాడి చేసిన యువకులు ఆ నిర్మాణాలు తొలగించకూడదని నిరసన తెలిపారా, లేదంటే డైరెక్ట్ గా దొడ్డిదారిన వచ్చి ఎవరికి కనబడకుండా దాడి చేసి వెళ్ళిపోయారా? అంటే ఏం జరిగి ఉంటుంది? అంటే వీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులుగానే ఢిల్లీ పోలీసు కూడా చెప్తున్నారు. అంటే వీరందరూ కూడా ఈ యొక్క అక్రమ నిర్మాణం చేపట్టారు, ఇవన్నీ కూడా తొలగిస్తున్నారు కాబట్టి ఇట్లాంటి తొలగిద్దు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు గతంలోనే మున్సిపల్ అధికారులు కూడా కొన్ని ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. అంటే కొన్ని విన్నపాలు కూడా ఇచ్చారు. ఈ ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము, ఎట్టి పరిస్థితుల్లో తొలగించొద్దని చెప్పేసి కూడా గతంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొన్ని లెటర్స్ కూడా ఎన్డీఎంసీ కూడా రాయడం జరిగింది. కానీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క తొలగించాలని చెప్పేసి కూడా గతంలోనే ఎన్డీఎంసీ వారికి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి కూల్చుతున్నటువంటి సమయంలో మాత్రం ఒకసారిగా స్థానికులు అక్కడ ఉన్నటువంటి వారు కావచ్చు, వారి స్నేహితులు కొంతమంది వారందరూ కూడా కలిసి ఒక్కసారిగా ఈ యొక్క దానికి కూడా పాల్పడడం జరిగింది. మనసు రైట్, ఈ ఇన్సిడెంట్ పైన పోలీసులు ఏం చెప్తున్నారు? ఎంతవరకు ఎంతమంది యువకులు ఉన్నారు, ఎటువంటి దాడికి పాల్పడ్డారు, సో ఇంకేదైనా దురుద్దేశం ఉందా, దీని వెనక ఏదైనా కుట్రలు ఉన్నాయనేటువంటి కోణంలో పోలీసులు విచారిస్తున్నారా? అదే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టడం జరుగుతుంది. 3 టీమ్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ప్రాంతాన్ని 9 జోన్లు కూడా విభజించి భారీగా పోలీసులు కూడా మోహరించారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరు బయట నుంచి ఈ యొక్క అల్లర్లు సృష్టించేందుకు వచ్చింది ఎవరైనా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసుల సాయంతో స్పెషల్ పోలీసులు కూడా వారిని పట్టుకునేందుకు కూడా ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క
ఆపరేషన్ జరుగుతున్నటువంటి సమయంలో మాత్రం ఈ రాళ్ల దాడి వల్ల 5 పోలీసులకు కూడా తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి. వారు సమీప ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. మిగతా వారిని కొంతమందిని పట్టుకునేందుకు కొన్ని సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించేందుకు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇప్పటి వరకు 8 మందిని కూడా అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. వీరందరూ కూడా కీలకంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులపై కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులపై దాడిలో పాల్పడినటువంటి ఆ వ్యక్తులుగానే పోలీసులు గుర్తించడం జరిగింది. థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా కొన్ని అక్రమ కట్టడాల్ని కూల్చివేయమని చెప్పి హైకోర్టు ఆదేశాలతో రాత్రి పోలీసులు కూల్చివేతలు చేపడుతుండగా కొంతమంది అక్కడ యువకులు వచ్చి పోలీసుల పైన రాళ్ళు రువ్వాలు ఇటుకలతో దాడి చేశారు. సో ఇదంతా కూడా ప్లాన్ ప్రకారమే ఆ యువకులు చేసినట్టు తెలుస్తోంది. ఆ యువకులు ఎవరు ఏంటనేది ఇంకా సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు అక్కడ పోలీసులు. సో 5 పోలీస్ అధికారులకి అంటే 5 పోలీస్ కానిస్టేబుల్లకి గాయాలయ్యే వారందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అక్కడ 38,940 చదరపు గజాల్లో ఒక అక్రమ నిర్మాణం ఉంటే దాన్ని పూర్తిగా కూడా తొలగించేటువంటి ప్రయత్నం అధికారులు చేస్తుండగా ఇన్సిడెంట్ చోటు చేసుకుని విజువల్స్లో మనం చూస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున రాళ్లతో బండలతో దాడి చేసే ప్రయత్నం ఇటువైపు నుంచి ఆ యువకులు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని వారు సంరక్షించుకుంటూనే అందరినీ కూడా కంట్రోల్ చేయడం కోసం టియర్ గ్యాస్ని ప్రయోగించాల్సి వచ్చింది పోలీసులు. ఒకసారి నిన్న రాత్రి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ ఎటువంటి హైటెన్షన్ ఉంది, ఆ విజువల్ చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.